నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర వేద జ్యోతిష్యంకి స్వాగతం. క్రోధినామ సంవత్సర తులారాశి ఫలితాలు 2024-25 సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మనకి తులారాశికి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంది, అదేవిధంగా ఏ రోజులు బాగున్నాయి, ఏ నెలలు బాగోలేదు, నెక్స్ట్ ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ రంగాల వాళ్ళకి ఏ విధంగా ఉంది అన్ని విషయాలు తెలియజేస్తాను. వీడియో అనేటటువంటిది పూర్తిగా చూడటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఇక తులారాశి అనేప్పటికీ మనకి చిత్తా 3-4 పాదాలు, అదేవిధంగా స్వాతి 4 పాదాలు, దాంతోపాటు విశాఖ 1-2-3 పాదాలు కలిస్తే తులారాశి అవ్వటం జరుగుతుంది. ఈ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనేటటువంటిది గ్రహస్థితి కొంతవరకు అనుకూలంగా కనబడుతూ ఉంది. ముఖ్యంగా ప్రధాన గ్రహాలన్నీ కూడా మంచి సంచారంలో ఉండటం వల్ల మీ జీవితంలో మంచి ఆశయాల వైపు అడుగులు వేయడానికి చాలా మంచి సమయంగా ఈ సమయం చెప్పుకోవచ్చు. టెక్నికల్ జాబ్స్, అదేవిధంగా టెక్నికల్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ సంవత్సరం బాగా రాణించడానికి అవకాశం ఉంది. మీకు తగినటువంటి ఉద్యోగాలు అవి కూడా లభించడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఏదైనా ముఖ్యమైన పనులు అవి చేసేటప్పుడు పెద్దల యొక్క సూచనలు సలహాలు తప్పకుండా పాటించండి. దైవం అనేటటువంటిది, దైవానికి సంబంధించిన పరిహారాలు అవి పాటించండి. మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని మర్చిపోకుండా ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి అయినా కూడా స్మరణ చేసుకోవటం, ఏదైనా పూజ చేసుకోవటం వల్ల మీకు మరింత మెరుగైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పచ్చు. ఇక ముఖ్యంగా తులారాశి వాళ్ళకి వ్యాపారస్తులకి కూడా చూసుకున్నట్లయితే ముఖ్యంగా పెద్ద పెద్ద వ్యాపారాలు ఏదైతే హోల్సేల్ బిజినెసెస్, రీటైల్ బిజినెసెస్ చేసేటటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది. మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ట్రేడింగు, షేర్స్ వాళ్ళకు కూడా 70% అనుకూలమైనటువంటి ఫలితాలు అవి కనపడుతున్నాయి. చిన్న వ్యాపారాలు వాళ్ళు చేసుకునేటటువంటి వాళ్ళకి మధ్యలో 1-2 నెలలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఓవరాల్గా మీకు అనుకూలంగా కనబడుతూ ఉంది. ముఖ్యంగా విద్యార్థులు విషయానికి వచ్చేటప్పటికి మాత్రం కొంచెం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆ యొక్క రివిజన్ అనేటటువంటిది బాగా చేసుకోండి. బద్ధకం పెంచుకోవద్దు, బద్ధకానికి చాలా దూరంగా ఉండండి. సమయపాలన పాటించండి. చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా పరిగణలో పెట్టుకుని ఎగ్జామినేషన్ రాయండి. అన్నెసరీ డీవియేషన్స్ ఇట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు పురుషులు ఇద్దరూ కూడా స్త్రీలకు పురుషులు, పురుషులకు స్త్రీలతో కొంత ఇబ్బందులు ఉండటానికి అవకాశం అది ఉంది. కొంచెం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. ద్వితీయ వివాహం చేసుకోవడానికి ఈ సంవత్సరం అనేటటువంటిది అనుకూలంగా కనబడుతూ ఉంది. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి కూడా అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఒక గొప్ప పుణ్యక్షేత్రం సందర్శన అనేటటువంటిది కనబడుతూ ఉంది. దాని మూలకంగా మీ పుణ్యం చాలా ఒక్కసారిగా పెరగడానికి అవకాశం ఉంది. పెద్ద పెద్ద విషయాలు, పెద్ద పెద్ద గోల్స్ని సరి చేసుకునేటటువంటి విధంగా, అచీవ్ చేసుకునేటటువంటి విధంగా మీ అడుగులు అనేటటువంటివి ఉండబోతున్నాయి. ఇక ముఖ్యంగా కొంత అనారోగ్యం, అట్లాంటివి చిన్న చిన్న అనారోగ్యం అది కనబడుతూ ఉంది. వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ అవి ఉండడానికి అవకాశం ఉంది. వాటి పరంగా మీరు ఏమి జాగ్రత్తలు తీసుకోగలుగుతారో అటువంటివన్నీ కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఇక ముఖ్యంగా గృహం కానీ స్థలం కానీ ఏదైనా అమ్ముడు అవ్వాల్సినటువంటిది ఏదైనా ఉంటే అది అమ్ముడు అవ్వటం, దానివల్ల కొంత ధనం రావటం, దాన్ని కరెక్ట్గా మళ్ళీ యూటిలైజ్ చేసుకోవటం ఇట్లాంటివి కూడా బాగున్నాయి. ఏదైనా కూడా రెంటల్ ఇన్కమ్స్ వచ్చేటటువంటి వాళ్ళకు కూడా ఇన్కమ్ అనేటటువంటిది పెరగటము అది కనబడుతూ ఉంది. ఒక రెంటల్లో మాత్రం ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళతో మీకు కొంచెం ఇబ్బందులు అవి కలగడానికి అవకాశం ఉంది. ఆ పరంగా మీకు సహాయం అది లభిస్తుంది. దాంతో ఆ ప్రాబ్లమ్ని మీరు క్లియర్ చేసుకోవడం కూడా అనుకూలంగా ఉంటుంది. ఒక స్త్రీ వల్ల కూడా కొంచెం ఇబ్బందులు అవి కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి పురుషులకి. ఆ పరంగా మీరు జాగ్రత్తలు అవి తీసుకోండి. కోర్టు కేసులు ఇట్లాంటి విషయాల్లో కూడా మంచి లాయర్స్ వాళ్ళు దొరుకుతారు మీకు. అనారోగ్య విషయంలో కూడా మంచి డాక్టర్ మీకు దొరకటం వల్ల కూడా మీకు అంతా కూడా మానసిక సంతృప్తి అవి కూడా బాగా కనబడుతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే జూలై, ఆగస్టు నెలలో మాత్రం కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి. ఆ టైంలో మాత్రం కొంచెం వాహన ప్రమాదాలు అవి కనబడుతున్నాయి. ఆకస్మికంగా ధనం అనేటటువంటిది ఖర్చు అవ్వడానికి కూడా అవకాశం ఉంది. అందువలన ఆ పరంగా కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి. పరిహారాలు అవి కూడా ఖచ్చితంగా పాటించండి. ముఖ్యంగా స్వాతి నక్షత్ర జాతకులకి కొంచెం అనుకూలతలు అవి కనబడుతున్నాయి. అన్ని రకాలకు కూడా ముందడుగు వేయడానికి అవకాశం ఉంది. కాకపోతే అమావాస్య అనేటటువంటిది బాగా పాటించండి. అమావాస్య పాటించినట్లయితే మంచి ఫలితాలు అవి కనబడుతున్నాయి. కోపం అది పెరగడానికి అవకాశం ఉంది. దాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. సమయానుకూలంగా వ్యవహరించండి. భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంచెం చిన్న చిన్న లొసుగులు అవి ఉంటాయి.
ఆ మీటింగ్లో మీ యొక్క అభిప్రాయాన్ని కరెక్ట్గా ఖచ్చితంగా చెప్పండి. మిగిలిన వాళ్ళతో కూడా 1-to-1 మాట్లాడుకోవడం వల్ల మీ యొక్క వ్యక్తిగతంగా మీరేమనుకుంటున్నారు అనేటటువంటిది అందరికీ అర్థం అవటం అనేటటువంటిది జరగడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కొంచెం చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అవి రావడానికి అవకాశం ఉంది. దానిని మాత్రం పెద్దది చేసుకోవద్దు. అనవసరమైనటువంటి చిక్కులు ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. నెక్స్ట్, కొన్నిసార్లు ఉంటే ఒక్కసారిగా మన అకౌంట్లో 10 లక్షలు ఉంటాయి, లేకపోతే ఒక్కొక్కసారి 500, 5,000 కూడా మనం ఎత్తుకులాట ఉండాల్సినటువంటి పరిస్థితి అలా కొన్నిసార్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఫైనాన్షియల్ ప్లానింగ్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. నెక్స్ట్, క్రీడాకారులు, కళాకారులు, ఆర్టిస్టు వీళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. కాకపోతే ఏంటంటే షూరిటీసు, లోన్స్, లిటిగేషన్స్ మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించటము, లేకపోతే ఏదైనా స్కీమ్స్లో జారమని మీరు ప్రమోట్ చేయటం, ఇట్లాంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా తగినటువంటి జాగ్రత్తలన్నీ కూడా పాటించండి. సో తులారాశి వాళ్ళకి ఓవరాల్గా చెక్ చేసుకున్నప్పుడు దైవబలంతో, అదేవిధంగా గ్రహ సంచార అనుకూలతలతో మీ లైఫ్లో ముందడుగు వేయటానికి ఈ యొక్క 2024-25 బాగా ఉపకరించడానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలు కూడా వాళ్ళ మాట పరపతి అంతా కూడా పెరుగుతుంది. వివాహం కానటువంటి వాళ్ళకి 2, 3 2 సంబంధాలు తప్పిపోయిన తర్వాత 3వ సంబంధం అవటానికి అవకాశం ఉంది. ఇంకో విషయం ఏంటంటే అన్నీ కరెక్ట్గా ఇట్లాగే ఉండాలి అనేటటువంటి డిజైనింగ్ మాత్రం చేసుకోవద్దు. ఓవరాల్గా 100%లో ఒక 60-65% బాగున్నాయంటే ముందడుగు వేయండి. వేస్తే మీకు అనుకూల ఫలితాలు అవి గోచరిస్తున్నాయి. శుభం.